శారదమ్మ అయితే గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళాక అక్కడ ఉన్న ఒక ఆవిడతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆవిడ కళ్ళు మూసుకొనే ఇలా అంటూ ఉంటుంది. ఇక శారదమ్మ ముఖం చూడకుండా ఆవిడ ఇలా అంటూ ఉంటుంది, మీ ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని మీరు పంపించేశారుగా అని చెప్పి అంటుంది. అది వినగానే శారదమ్మ అయితే, ఏం మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి అంటుంది. అవును, మీ ఇంటికి అదృష్టలక్ష్మి వచ్చింది, కానీ మీరు ఏం ఆ అదృష్టలక్ష్మిని బాధ పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశారు కదా. ఆ అదృష్టలక్ష్మే నీ కొడుకును మార్చింది. ఆ అదృష్టలక్ష్మే నీ కొడుకు జీవితాన్ని బాగు చేసేది. అలాంటి అదృష్టలక్ష్మిని మీరు పంపించేశారు కదా, మీరు తప్పు చేశారు అని చెప్పి గట్టిగా అంటుంది. అది వినగానే శారద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి అంటే, ఆ అదృష్టలక్ష్మి వచ్చింది కదా, వచ్చిన తర్వాత మీరు పంపించేశారు కదా, ఆ అమ్మాయి గురించే నేను మాట్లాడేది. నీ కొడుకు తన మెడలో తాళి కట్టాడు. తాళి కట్టిన విలువకి తనైతే నీ ఇంటికి వచ్చి ఉన్నది. తన స్థాయిని మించి మీ ఇంటికి వచ్చి ఉన్నది. అయినా సరే మీరు తనని కాళ్ళతో తన్నేశారు. ఇప్పుడు ఆ లక్ష్మి రావాలంటే మీ జన్మ తరం కాదు. అందుకే మీరు అలా అదృష్టలక్ష్మిని తరమేయబట్టే మళ్ళీ మీ జీవితాలు ఇలా ఏడుస్తున్నాయి. ఆ అదృష్టలక్ష్మి మళ్ళీ మీ ఇంట్లో ఎప్పుడైతే అడుగు పెడుతుందో అప్పుడే మీ ఇల్లు చక్కదిద్దుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శారద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఈవిడ మాట్లాడేదంతా మిథున కోసమేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.